హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జాస్ వరల్డ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మరొక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో నేను మనకి జుట్టుకున్న అన్ని సమస్యలు, ఈ రోజుల్లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చి వైట్ హెయిర్ అండి. ఇంకొకటి హెయిర్ ఫాల్. ఈ రెండిటికి కూడా ఈ వీడియో పర్టికులర్లీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకి ఈ రోజుల్లో చిన్నపిల్లలు 8th స్టాండర్డ్ 8వ తరగతి నుంచి కూడా పిల్లలకి వైట్ హెయిర్ ఎక్కువైపోతూ ఉంటుంది. అండ్ వాళ్ళు మొబైల్ స్క్రీన్ టైం ఎక్కువ అవడం, మొబైల్ ఎక్కువ చూడడం, టీవీలు ఎక్కువ చూడడం, ఎండకి ఆడుకోకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, పోషకాహార లోపం వలన కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. జుట్టు నాకు ఇంతకు ముందు ఇంత పొడవుండేదండి. నేను క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేశాను నా లాంగ్ హెయిర్ అనేది. నాకైతే అంత ఇష్టం ఉండదు లాంగ్ హెయిర్, బట్ మీకోసమని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నేను ఇప్పటికే చాలా సార్లు కట్ చేశాను, రీసెంట్గా కూడా కట్ చేశానండి హెయిర్. ఈ ఆయిల్ పర్టికులర్గా మనకి హెయిర్ ఫాల్ స్టాప్ చేసి జుట్టు ఒత్తుగా పెరగడానికి, ఇంకా వైట్ హెయిర్ రాకుండా చేయడానికి పర్టికులర్గా ఇది ఉపయోగపడుతుంది. కలర్ చూసారు కదా ఎంత గ్రీనిష్గా ఉందో. ఇందులో నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, అన్నీ చెప్పాను. లాస్ట్ వరకు చూస్తే లాస్ట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది నేను యాడ్ చేశాను. అది మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్. మనకి ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ అంతా చాలా చేంజ్ అయిపోయింది కాబట్టి హెయిర్ కేర్ కూడా ఎక్కువ ఆయిల్ పెట్టడానికి మనం ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఏదో ఒక వర్క్ ఉంటుంది ఈ రోజుల్లోని. సో దానికోసమని ఎస్పెషల్గా వారానికి 1-2 సార్లు ఆయిల్ అప్లై చేసుకున్నా కూడా మనకి వైట్ హెయిర్ రాకుండా, జుట్టు ఊడడం తగ్గి ఒత్తుగా పెరగడానికి ఈ ఆయిల్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జయ అండి. మన ఛానల్లో మీరు జయాస్ వరల్డ్ తెలుగు ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఇంకా వెయిట్ లాస్ వీడియోస్ చూడొచ్చండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అయితే వెళ్ళండి. హాయ్ గైస్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది మా గోరింటాకు చెట్టు అండి. ఇంతకుముందే నరికేసాను, కొంచెం పెద్దదిగా ఉన్నింది. ఇద్దరికి షేర్ చేస్తానని చెప్పా కదా, వాళ్ళిద్దరికి షేర్ చేసేసానండి. కొంచెమే ఇచ్చాను, ఎక్కువేమి ఇవ్వలేదు. అండ్ దీనికి ఎదుగో ఆకులు, మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఇదన్నమాట. ఇది చాలా మంచిదండి. గ్రే హెయిర్ రాకుండా, పిల్లలకి చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకుండా చేయడానికి ఈ ఫస్ట్ ఇంగ్రీడియంట్ అది వచ్చి మనము హెన్నా లీవ్స్ అండి. గోరింటాకు పచ్చిది లేని వాళ్ళు ఆర్గానిక్ పౌడర్ ఎక్కడన్నా దొరికితే తీసుకోండి. ఎవరైనా పల్లెటూరులో బంధువులు ఉంటే వాళ్ళ దగ్గర కూడా తెచ్చుకోవచ్చండి. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అండి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి. నా జుట్టు హెయిర్ కట్ చేశాక ఇంత ఉండేదండి. ఇంత షార్ట్ హెయిర్ నుంచి ఇప్పటికి ఇంత పెరిగిందనమాట. ఈ మధ్యలో నేను 4 టైమ్స్ దాకా కట్ చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి స్పెషల్గా జుట్టుకి హెయిర్ కేర్లో ఏది తీసేయకుండా ఉండాలి, ఏది కూడా మనకి జుట్టుకి ఎలాంటి హాని ఉండకూడదు, త్వరగా గ్రోత్ ఉండాలి, అలాని ఊడిపోకూడదు, ఇంకా తెల్ల జుట్టు రాకూడదు అనుకునే వాళ్ళు ఈ ఇంగ్రీడియంట్స్లో ఏది కూడా స్కిప్ చేయకుండా వాడండి. క్లీన్గా ఉన్న ఐరన్ కడాయి తీసుకున్నానండి. ఇది నీట్గా అప్పుడే కడుక్కున్నాను. అది స్టవ్ మీద పెట్టి తడి లేకుండా ఆరిపోయేంత వరకు కొంచెం సిమ్లో పెట్టండి. తర్వాత ప్యూర్ కోకోనట్ ఆయిల్. అందరూ ఇప్పుడు పారాచూట్ వాడుతున్నారు. కొద్దిమందికి నిజంగా పారాచూట్ పడుతుంది, కొద్దిమందికి. నాకైతే సెట్ అవ్వదండి, నాకు హెయిర్ ఫాల్ అవుతుంది పారాచూట్ పెడితే. మీకు ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో, ఎవరికైనా ఏమైనా ఉంటే కనుక కంప్లైంట్స్ లేదా బాగుంది అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేసేయాలండి. కేరళ నుంచి కూడా ఆన్లైన్ ప్యూర్ కోకోనట్ ఆయిల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్లో మనం తెప్పించుకోవచ్చు, తక్కువ కాస్ట్కే వస్తాయండి. ఒకసారి చెక్ చేయండి ఎవరైనా కావాలి అనుకుంటే. నేను గానుగ పట్టింది, మేము కొంచెం మరీ అంత టౌన్ కాదు కాబట్టి మాకు దొరుకుతాయండి. గానుగ పట్టిన ఆయిల్, కోకోనట్ ఆయిల్ తెచ్చుకున్నాను. ఉసిరికాయల సీజన్ అండి ఇది. దొరికితే ఖచ్చితంగా 1 కేజీ తీసుకొని మనము బాగా ఇట్లా దంచుకొని గింజ తీసేసి మీరు ఎండబెట్టుకుంటే, ఎండాకాలం కాబట్టి బాగా ఎండుతాయి. హెయిర్కి నిజంగా చాలా అద్భుతం అయితే చేస్తుందండి. హెయిర్లో ఎలాంటి ఏమీ లేకుండా, మనకి చుండ్రు ఇలాంటివి ఏం లేకుండా జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి ఇది ఉసిరికాయ అనేది సూపర్గా వర్క్ అవుతుంది అన్నమాట. ఇది నేను ఇంగ్రీడియంట్స్ ఎంతెంత కొలతలు అనేది చెప్తున్నాను చూడండి. మనము ఇది తీసుకున్న ఈ ఆయిల్ అనేది 200-250 ml ఉంటుందండి, అంతకు మించి ఉండదు. సిమ్లో పెట్టాను. ఇలాగా వచ్చింది కదా, ఈ పొగలు వస్తుంది కదా,
ఈ పొగలు వస్తున్న టైంలో ఇంకా చాలండి, ఆపేసేయండి. ఇంకా అంటే మనము ఆకులు వేసినప్పుడు చిటపట పడిపోతాయన్నమాట. మనకి అలా పడకుండా కాసేపు దానిలో ఉన్న ఆ ఇంగ్రీడియంట్స్లో ఉన్న సారం అంతా ఈ ఆయిల్లోకి దిగడానికి మనకి ఇట్లా వస్తుంది కదా, ఈ పొగలంతా చూసారా, నేను ఆపేసానండి. సిమ్లో పెట్టే ఉన్నాను, కానీ మనకి కోకోనట్ ఇవి తొందరగా వేడవుతాయండి. సో ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు గోరింటాకు, ఇది నేను అంటే బయట రోజు దీనికి నీళ్లు పడతానండి. అంటే దుమ్ము ఉంది అయితే గనక మీరు కడుక్కోండి. నేను రోజు సాయంత్రం మార్నింగ్ నీళ్లు పోసేటప్పుడు దీనికి నీళ్లు పట్టేస్తాను పైన. సో దీనికైతే డస్ట్ కూడా ఏం లేదు. అందుకని ఇలాగ మొత్తం ఇలాగ వేసేస్తాను. ఒక గుప్పెడు వేసుకోండి ఆకులు, చూసారు కదా, ఇన్ని ఆకులు వేసుకోండి. ఇది కొంచెం అలా గరిటెతో కలిపారంటే గనక మనకి కొంచెం బాగా ఫ్రై అయిన అట్లు వస్తుంది అనమాట. ఇప్పుడే మీరు మళ్ళీ స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేయకండి. ఇందులోనే గుంటగలగరాకు నేను పొలంకి వెళ్ళి కొంచెం అంటే కొంచెమే దొరికిందండి. అది స్టార్టింగ్ డేస్లో తెచ్చుకున్నాను. అది నీట్గా క్లీన్ చేసుకుని మనకి నీడలోనే ఆరపెట్టుకున్నానండి. ఈ ఎండకు అస్సలే కాదు, నీడలో ఆరబెట్టుకున్నాను. అది ఇలా అవుతుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే గుంటగలగరాకు ఓన్లీ ఆకులే కాకుండా మనము వేర్లతో పాటు పీక్కోవాలండి. చిన్నవి మొక్కలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, ఏవైనా కానీ వేర్లతో పాటు పీక్కుంటే గనక ఆ గుంటగలగరాకు వేర్లు ఎలా అయితే కుచ్చులుగా ఉంటాయో మన జుట్టు కూడా కుచ్చులుగా కొత్త జుట్టు మలిసి బాగా ఒత్తుగా పెరుగుతుంది, నల్లగా పెరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తా ఉంటారనమాట. ఆ వేర్లు ఎలా అవుతున్నాయో అలాగే మన జుట్టు పెరుగుతుందని. అందులోనే ఇది కూడా మనకి బాగా మగ్గాలండి, ఉడకుతుంది కాబట్టి అందులోనే ఉసిరికాయ కూడా వేసేసాను. వేసేసి కొంచెం కలిపాక చూసారా, మనకి గోరింటాకు ఈ కలర్కి వచ్చాక అప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం ఆన్ చేసుకోండి. గోరింటాకు ఆ కలర్కి వేయగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకున్నాక ఇలా టర్న్ అయ్యాక, అన్నీ కొంచెం టర్న్ అయ్యాక రెక్క మందారం అండి, ముద్ద మందారం కాదు, రెక్క మందారం అనేది జుట్టుకు చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. మీకు జుట్టు ఊడుతున్నా కూడా అప్పటికప్పుడే స్టాప్ చేస్తుంది. నేను రీసెంట్గా మీకు ఒక వీడియో షాంపూలో కలుపుకునే వీడియో ఒకటి పెట్టాను, అది చూడండి. అండ్ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. కలోంజీ సీడ్స్ వల్ల మనకి జుట్టు నల్లగా ఉంటుంది, బాగా పెరుగుతుంది, చాలా మంచిదండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచి మనకి జుట్టు అనేది గ్రోత్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. కలోంజీ సీడ్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. నేను తీసుకున్నది మీకు నేను ట్యాగ్ చేస్తాను, ప్రోడక్ట్ అనేది చూడండి. 1 స్పూన్ మెంతులు వేసాను, చూసారు కదా. ఇప్పుడు మనకి బాగా కుక్ అయిపోయిందండి. ఇది ఉసిరికాయ అనేది బాగా మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా కాసేపు ఉంచుకోవాలండి. ఇలా కలర్ అంతా, గోరింటాకంతా కలర్ చేంజ్ అయింది చూడండి. అది ఆరబెట్టి మనం అట్లా వచ్చాక ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యాక ఇది మనము ఇలాగే ఓవర్ నైట్ అలాగే పక్కన పెట్టేయాలండి, చల్లారిపోతుంది. ఓవర్ నైట్ పక్కన పెట్టాక మీకు నేను పొద్దున చూపిస్తున్నాను. ఇది చూసారా, ఐరన్ కడాయిలో ఉంచుకోండి. ఐరన్ కడాయి కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. నాకు దొరికితే కనుక ప్రోడక్ట్ మీకు నేను ట్యాగ్ చేస్తాను, ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి. ఒక గాజు సీసాలు అయితే కనుక మనకి ఎట్లాంటి ఎఫెక్ట్ హెయిర్కి అనేది, అంటే మనం ఈ రోజుల్లో అందరూ ప్లాస్టిక్ వాడుతున్నారు కాబట్టి ఆ ప్లాస్టిక్ వల్ల ఈ ఆయిల్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దీంట్లో ఉన్న పోషకాలు దానికి అతుక్కొని అట్లా లేకుండా గాజు సీసాలు ఎప్పుడు స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాగా ఇదంతా ఉంది కదా ఆయిల్, అంటే వీటికి బాగా పీల్చేసి ఉంటుంది. సన్నని బట్ట ఉంటే కనుక క్లాత్ మీద ఇవంతా కూడా వేసుకొని మీరు స్ట్రెయిన్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇట్లాంటిది స్ట్రైనర్ ఉన్నా కానీ చేసుకోవచ్చు. ఇలాగ చేసుకోవాలండి. ఆయిల్ చూసారా ఎంత కలర్ చేంజ్ అయిందో. నేను వేసే ఎప్పుడు ప్యూర్ వైట్ కలర్లో ఉంది. ఈ సారం అంతా కూడా దానిలోకి దిగి మంచిగా నేను వేరే క్లాత్లో వేసుకొని ఇలా పిండుకున్నానండి. పిండుకున్నది ఇలా వేస్తున్నాను. 2 గ్లాసెస్కి కొంచెం అంత తగ్గింది, దానికి అతుక్కొని ఉంటుంది. ఎవరైనా అప్పటికప్పుడే తలస్నానం చేసేస్తాను ఇంకా నేను ఇప్పుడే అప్లై చేసుకొని అనుకున్న వాళ్ళు, మనము ఈ ఆయిల్లో వేసింది ఉంది కదా, అది కొంచెం మిక్సీకి అట్లా బరకగా పెట్టేసుకొని అది తలకు పట్టించేసుకోండి. జుట్టేం ఎక్కువ ఊడిపోదు. లేదంటే కనుక బాగా స్ట్రెయిన్ చేసుకొని ఏదైనా ప్యాక్ వేసుకుంటుంటే మెత్తని పౌడర్ చేసుకొని కూడా ప్యాక్లో వేసుకోవచ్చు. లేకపోతే బాగా స్ట్రెయిన్ చేసి ఇంకా పడేయటమే, ఏం పర్వాలేదు. లేదు కొద్దిమంది ఇలానే పెట్టుకుంటాము అంటే కనుక ఎక్కువ ఆయిల్ వేసుకున్న వాళ్ళు అలా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే
ఆయిల్లోకి ఆ సారం అన్నది దిగుతూ ఉంటుంది అన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో మీకు షాంపూ అనేది డైరెక్ట్గా కాకుండా ఎందులో కలిపి వాడుకుంటే మనకి హెయిర్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. వీడియో నచ్చితే కనుక లైక్ కూడా చేయండి. ఇదండి మన ఆయిల్ అయితే. ఇందులో లాస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్తా అన్నా కదా, ఇది చిట్టాముదం అండి, క్యాస్టర్ ఆయిల్. ఇది నేను మామూలుగా అయితే ఫ్రెండ్స్ ఇంతకు ముందు అంతా వాడేదాన్ని కాదు. నేను స్ట్రైట్నింగ్ చేయించాక అసలు ఆయిలే పెట్టద్దన్నారు. 3 years వరకు ఆయిలే పెట్టలేదండి. నిన్న మొన్నటి వరకే ఆ స్ట్రైట్నింగ్ ఉన్న హెయిర్ అంతా కూడా కట్ చేసేసాను. నాకు అది అంటే మనకు స్ట్రైట్నింగ్ చేశాక జుట్టు అనేది చాలా సన్నగా అయిపోతుందండి. ఇంకా కొత్త జుట్టు రావడం అనేది గగనం, నిజంగా ఎదగనే ఎదగదు. నేను ఇంకా అది చేయించుకొని తప్పు చేశాను అనిపించింది. సో ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మనం హెయిర్కి ఆయిల్ పెట్టకూడదు, ఏం ప్యాక్స్ అప్లై చేసుకోకూడదు, అదంతా ఉంటుందన్నమాట. సరే అప్పుడేదో నాకు బాగా నచ్చి పెట్టుకున్నాను. ఆ తర్వాత మాత్రం ఇంకా స్ట్రైట్నింగ్ వద్దనుకున్నానండి. ఏదైనా అనుకుంటే ఇంట్లో మనం ఊరికే అట్లా స్ట్రైట్నర్తో చేసుకునేదైతే బాగుంటుంది. ఇది నా సజెషన్. అండ్ హెయిర్కి అయితే ఇప్పుడు అప్లై చేసుకుంటాను. కొత్త జుట్టు అయితే వస్తుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా కొత్త జుట్టు అయితే వస్తుంది నాకు. ఈ 1 yearలో నాకు నిజంగా గ్రోత్ చాలా చాలా పెరిగిందండి. నేను నా హెయిర్ ఇంతకు ముందు ఎక్కడి వరకు పెరిగింది అనేది మీకు షేర్ చేస్తాను, పక్కన కూడా పెడతాను చూడండి. నాకు గ్రోత్ చాలా బాగుంది. ఇంతవరకు కట్ చేసేసానండి. ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువగానే కట్ చేస్తాను, 6 మూరడు కట్ చేశాను జుట్టు అనేది. అయినా ఇంత మళ్ళీ ఎదిగిందన్నమాట. నాకు గ్రోత్ తొందరగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా కొత్త జుట్టు కూడా మంచిగా ఎదుగుతుంది మనకి. ఆ ఇబ్బంది అస్సలకే ఉండదు. నాకు షార్ట్ హెయిర్ ఎంత వస్తుందో అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూసారా థిక్ గ్రీన్ కలర్లోని ఎంత బాగుందో మన హెయిర్ ఆయిల్ అయితే. మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి, అందరు హ్యాపీ ఫీల్ అవుతారు. మంచి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ అప్లై చేసుకునే ప్రతిసారి క్లీన్ స్కాల్ఫ్కి అప్లై చేసుకునే అంటే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. డ్రై స్కాల్ఫ్ ఉన్న వాళ్ళు వారానికి 2 సార్లకి మించి హెడ్ బాత్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయిలీ స్కాల్ఫ్ ఉన్న వాళ్ళు పర్వాలేదండి. డ్రై స్కాల్ఫ్ ఉన్న వాళ్ళు మాత్రము 2 సార్లకు మించి చేయకూడదు. ఒక్కసారి అంటే ఒక 5 daysకి అట్లా చేసుకోవచ్చు. ఎక్కువ 2 daysకి అట్లా అంటే కష్టమవుతుంది అనమాట. 4 daysకి వన్స్ చేసుకోవచ్చు మనము. నాది డ్రై స్కాల్ఫ్ అండి. అసలు జుట్టు అనేది బాగా డ్రైగా అనిపిస్తుంది ఎప్పుడు కానీ. సో ఇలాగైతే అప్లై చేసుకొని మసాజ్ అనేది కంపల్సరీ ఇస్తానండి. ఖచ్చితంగా మసాజ్ అనేది చేసుకుంటాను. మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. ఆ హెయిర్కి ఆయిల్ అప్లై చేశాక మసాజ్ ఇచ్చారంటే చాలా బాగుంటుంది. అండ్ మంచి నిద్ర కూడా వస్తుంది, డీసెంట్ స్మెల్ ఉంటుంది. ఏ విధమైన ఇబ్బంది అయితే ఉండదండి. హెయిర్ ఫాల్ క్విక్గా కంట్రోల్ అవుతుంది. ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. స్టే ట్యూన్డ్.